రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ గుడ్ లుక్స్లో ఉండాలంటే రెడ్ బుక్ పాలనను పరుగులు పెట్టించాల్సిందే అనుకుంటున్నారు టీడీపీ నేతలు. తమ నియోజకవర్గాల్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ కేసులు పెట్టి వేధించేస్తున్నారు. తమని ప్రశ్నిస్తే నేరం, తమ అవినీతిని నిలదీస్తే నేరం, తమపై ఆరోపణలు చేస్తే క్షమించరాని నేరం అన్న రీతిలో టీడీపీ ఎమ్మెల్యేలు పేటరేగిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరిపై ఎక్కువ కేసులుంటే వారికే టికెట్లు ఇస్తామన్నారు లోకేష్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై ఎక్కువ అక్రమ కేసులు పెట్టించి వేధించిన నేతలకే ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని లోకేష్ చెప్పారా అని విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ యువ మంత్రి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కర్నూలు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ టీడీపీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత లోకేష్ కోటరీలో నేతగా మంత్రి పదవిని కూడా సొంతం చేసుకున్నారు. నారా లోకేష్ ను మెప్పిస్తేనే టీడీపీలో భవిష్యత్తు ఉంటుందనుకున్నారో ఏమో కానీ టీజీ భరత్ నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ ను తలకెత్తుకుని తిరుగుతున్నారు. రెడ్ బుక్ లో చెప్పిన విధంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కూటమి పాలనలోని వైఫల్యాలను, అక్రమాలను నిలదీస్తే చాలు పోలీసులను పురమాయించి కేసులు పెట్టించేస్తున్నారు టీజీ భరత్. నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు భరత్. మంత్రి భరత్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పగడాల సునీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో భరత్ కు ఒళ్లు మండింది. అంతే, మంత్రి అనుచర గూండాలు అమాంతం సునీల్ పై భీకర దాడి చేశారు. ఈ దాడిలో అతని కాళ్లు, చేతులు విరిగిపోయేలా కొట్టారు. కొసమెరుపేంటంటే ఈ పగడాల సునీల్ అనే వ్యక్తి ప్రతిపక్ష నేత కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. కోడుమూరు టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కూడా. తన తండ్రి టీజీ వెంకటేష్ పై ఆరోపణలు చేశారని ఓ యూట్యూబర్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించేశారు మంత్రి భరత్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అక్రమ కేసులు పెట్టించారు మంత్రి భరత్. తమ రాజకీయ ప్రత్యర్థులపైన, ప్రశ్నించే వారిపైన హింసాయుత దాడులకు పురమాయిస్తోన్న భరత్ ఉల్టా బాధితులపైనే హత్యాయత్నం చేశారంటూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. కూటమి అక్రమాలు, అవినీతిని ఎండగట్టడంతో పాటు టీడీపీ నేతల దుర్మార్గాలను ఎత్తిచూపిన మీడియాపైన అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. మొత్తానికి కర్నూలు నియోజకవర్గంలో భరత్ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. యథారాజా తథా ప్రజ అన్నట్లు కూటమి అధినేత చంద్రబాబు నాయుడు హింసను ప్రోత్సహిస్తూ ఉండడంతో కూటమి ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తున్నారని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కూటమి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.